హలో గైస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈ రోజు నా ప్రాబ్లం వచ్చేసి పార్ట్నర్షిప్స్ మీద అనమాట. ఏంటిదంటే ఏ గ్రాజెస్ ఏ గ్రాజెస్ 15 కౌస్ ఫర్ 4 months. ఓకే, ఏ అనే పర్సన్ 15 కౌస్ని 4 monthsకి గ్రాజెస్ అంటే మేపడం అన్నమాట. గ్రాజెస్ అంటే మేపడం అంటే కౌస్ అంటే ఆవుల్ని మేపుతున్నాడు అనుకోండి. 15 ఆవుల్ని 4 months వరకు మేపుతున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బి గ్రాజెస్ 12 కౌస్ 3 months. బి అనేవాడు 20 కౌస్ని 3 monthsకి గ్రాజ్ చేస్తున్నాడు అంట. అండ్ సి అనే పర్సన్ వచ్చేసి 10 కౌస్ని 6 monthsకి గ్రాజ్ చేస్తున్నాడు. 10 కౌస్ ఇంటూ 6 months చేస్తున్నాడు. ఇదేమొచ్చింది మీకు, ఈ 15 ఉన్నాయి కదా, ఈ 15 అండ్ ఇవి 20 కౌస్ అండ్ ఇక్కడ ఇంత మన 10 కౌస్. ఈ కౌస్ని మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. అండ్ 4 months అండ్ ఇక్కడ వచ్చేసి 3 months, ఈ 6 months అనేవి టైం అనుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేసి ఏమొస్తుంది మీకు, ప్రాఫిట్ రేషియో వస్తుంది. ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే ఇంత మేపితే టోటల్ రెంట్ ఇక్కడ రెంట్ పే చేస్తున్నారంట. అంటే ఇక్కడ ఇది ఈ ప్రాఫిట్ అనేది మనకి ఏంటిదంటే రెంట్ అన్నమాట. అంటే వీళ్ళు ఎంత టైంకి మేపుతున్నారు, ఎన్ని ఆవులు మేపుతున్నారో ఆ రేషియోలో అనేది వాళ్ళు రెంట్ అనేది పే చేస్తారు అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఈ 15 ఆవుల్ని 4 monthsకి మేపుతున్నాడు కదా. అంటే 15 4 ఎంత, ఇది 60 ఇస్ట్ ఇదెంత వస్తుంది మనకి, 20 times అంటే 60 అంటే టోటల్ మీకు ఇది 60 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మీకు 1:1:1. అంటే 1:1:1 రేషియోలో వాళ్ళు రెంట్ అనేది పే చేస్తారు అన్నమాట. 1:1:1 టోటల్ ఎంత, 3 units. ఈ 3 units వాల్యూ ఎంత మనకి 2100. అయితే వాడు ఏమన్నాడంటే సి షేర్ ఎంత మనకి, సి షేర్ ఎంత 1 unit కదా. అంటే ఇక్కడ నుంచి 1 unit వాల్యూ ఎంత అనేది కావాలి. అంటే 2100 డివైడెడ్ బై 3 చేశారు అనుకోండి. 3 7 times 21 అంటే 700 అనేది మీ ఆన్సర్. ఏది, ఏ అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కమెంట్లో చెప్పండి. అండ్ ఇవి కంప్లీట్గా యూనిట్ అనేది మీరు చూడాలనుకుంటే మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.